ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఎంతో అదృష్టవంతుడను. నా అదృష్టాన్ని మేలుకొల్పడానికి స్వయం పరమాత్మ వచ్చారు. పరమాత్మ నా తండ్రి నా సత్యమైన భాగ్యాన్ని ఇస్తున్నారు. నేను ఆత్మ ఈ క్షణం నా పురుషార్థి స్థితిలో ఉంటూ ప్రియమైన తండ్రి ద్వారా ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 28/3/2025। आज का हेडिंग, मीठे बच्चे तुम बहुत लकी हो क्योंकि तुम्हें बाबा की याद के सिवाय और कोई फिक्रत नहीं। इस बाबा को तो फिर भी बहुत ख्यालात चलता रहता है। బ్రహ్మ బాబా ఎవరిలో అయితే స్వయం పరమాత్మ ప్రవేశించారో వారి ద్వారా మురళి వినిపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వారి పైన ఎంతో రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఎందుకంటే కళ్ళకు కనిపించేది బ్రహ్మబాబా కాబట్టి. బ్రహ్మబాబాతో పోలిస్తే మీరైతే చాలా లక్కీ. మీకు భగవంతుడి స్మృతి తప్ప ఇంకా ఏ చింత లేదు. కానీ బ్రహ్మబాబాకి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో. మరి రోజంతా ఐ యామ్ అ లక్కీ సోల్ అనే స్థితి ఎంతవరకు మెయింటైన్ చేయగలుగుతున్నాం అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న, बाबा के पास जो सपूत बच्चे हैं उसका निशानी क्या होगा? सपूत बच्चे सभी की बुद्धियों एक बाबा से जुड़ाते रहेगा। वह सदा सर्विसेबल होगा, अच्छी रीति पढ़कर औरों को पढ़ाएगा, बाबा की दिल पर चिड़े हुए होगा। ऐसे सपूत बच्चे ही बाबा का नाम बाला करता है। जब पूरा पढ़ते नहीं वह औरों को भी खराब कर देता है। यह भी ड्रामा में नोंद है। బాబా దగ్గర సుపుత్రులైన పిల్లలు ఉంటారు కదా, వారి గుర్తులేంటి? సో ఇప్పుడు మనం సుపుత్రులమా కుపుత్రులమా అనేది తెలిసిపోతుంది. సుపుత్రులు సదా తన బుద్ధి యొక్క కనెక్షన్ ఒక్క బాబాతో జోడిస్తారు. సుపుత్రులు సదా సేవాదారి స్థితిలో ఉంటారు. సుపుత్రులు బాగా చదువుతారు, ఇతరులకి చదివిస్తారు. వారు బాబా హృదయం పైన ఉంటారు. వారికి సదా పరమాత్మ పేరు ప్రఖ్యాతి చేయాలి అనే నిశ్చయం ఉంటుంది. క్వైట్ ఆపోజిట్, ఎవరైతే అసలు చదవనే చదవరు, అంటే ఏంటి, మురళియే వినరు, వారి స్వయం పాడైపోతారు, ఇతన్ని కూడా పాడు చేస్తారు. కానీ ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయిపోయి ఉంది. हर एक घर में माँ बाप और टूथ फोर बच्चे होते हैं, फिर आशीर्वाद आदि मांगते हैं। वह तो हद की बात, या हद के लिए गाए हुए बेहद किसको भी పతా నహీ హే. ప్రతి ఒక్క ఇంట్లో ఒక తల్లి తండ్రి ఇద్దరు లేక నలుగురు పిల్లలు ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? ఆశీర్వాదం ఇవ్వండి అని అంటారు. వారు ఏం చేస్తారు? ఆశీర్వాదం అడుగుతూ ఉంటారు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు హద్దులోని విషయాలు. సో ఇక్కడ పాట ఉంది కదా, తల్లి తండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి అంటే మన తండ్రి పరం ఆత్మ, మన తల్లి ఎవరి ద్వారా అయితే
ముఖ కమలం ద్వారా పరమాత్మని తీసుకున్నాం దాదా లేక్ రాజ్. మరి తల్లి తండ్రి ఆశీర్వాదాలను తీసుకోగలగాలి. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మనం అనంతమైన తండ్రికి కుమారులం. ऊंच बच्चे, ऊंच परमात्मा की हम सब बच्चे हैं. అనంతమైన తండ్రి స్వయం వచ్చారు మనకి వారసత్వం ఇవ్వడానికి. ఆ హద్దు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సంభాలిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఎవరి దారి వారిగా పంపిస్తారు. కానీ ఇక్కడ అనంతమైన తండ్రి మనల్ని సంభాలిస్తారు, వారి టీచర్గా చదివిస్తారు, సద్గురువుగా సరైన మార్గాన్ని చూపిస్తారు. అందుకే వారిని ఏమంటారు? సుప్రీం అని అంటారు. సుప్రీం ఫాదర్, సుప్రీం టీచర్, సుప్రీం గురువు అంటారు. వీరు సత్యం వినిపించేవారు, సత్యం నేర్పించేవారు. మరి పిల్లల్లో కూడా నెంబర్ వారిగా అయితే ఉంటారు కదా. లౌకిక ఇంట్లో 2 లేక 4 పిల్లలు ఉంటే వారిని ఎంతగా సంభాలించవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని గీతా పాఠశాలలు ఉన్నాయి, ఎంతమంది పరమాత్మని తెలుసుకున్నారు. ఇంతమందిని సంభాలించడం, దీంట్లో కూడా విఘ్నాలు వస్తాయి. కానీ బాబా అంటున్నారు, చింత అయితే తండ్రికి కూడా ఉంటుంది, ప్రజాపిత అయితే మీరే కదా. మరి ఈ తండ్రికి ఇంతమంది పిల్లల గురించి ఆలోచన ఉంటుంది. అందుకే బాబా అంటారు, పిల్లలైన మీరు మంచి రీతిలో తండ్రి స్మృతిలో ఉండగలరు. ఇతనికైతే కొన్ని వేల ఆలోచనలు నడుస్తాయి. దాదా లేక్ రాజ్కి మొత్తం యజ్ఞాన్ని సంభాలిస్తున్నారు. స్మృతి చేయాలి అనే చింత అయితే ఎలాగో ఉంది. దాంతోపాటు వేరే చింతలు, వేరే ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు కొన్ని వేలు ఉంటాయి. ఎంతమంది పిల్లల్ని సంభాలించవలసి ఉంటుంది. మాయ కూడా చాలా పెద్ద శత్రువు. చాలా బాగా కొందరి చర్మాన్ని ఒలిచివేసేస్తుంది, కొందరి ముక్కును పట్టుకుంటుంది, కొందరి పిలకను పట్టుకుంటుంది. మాయ అనగా మనలో ఉన్న నెగటివిటీ. వీరందరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను చేయాల్సిన ఒకటే పని, తండ్రి స్మృతిలో ఉండాలి. తండ్రి నుంచి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. బుద్ధిలో ఒక్క పరమాత్మ తప్ప ఇంకా ఏ విషయాలు గుర్తు రాకూడదు. నేను సదా పురుషార్థి జీవితంలో ఉన్నాను అనే స్మృతి ఉండాలి. నేను పరమాత్మకి ఫస్ట్ క్లాస్ పిల్లవాడిని అనే నష మెయింటైన్ చేయాలి. స్వయం పరమాత్మ నన్ను మందిర యోగ్యులుగా తయారు చేస్తున్నారంటే ఆ పరమాత్మ స్మృతిలో నేను ఎంతవరకు ఉంటున్నానో చెక్ చేసుకోవాలి. ధారణ, जलमुई जगमुई के वार्तालाप से वातावरण खराब नहीं करना. एकांत में बैठ सच्चे सच्चे आशिक बन अपने माशूक को याद करना है. పరచింతన, వ్యర్థ చింతన, ఈ అవసరం లేని మాటలను మాట్లాడుతూ ఈ బుద్ధిని పాడు చేసుకోకూడదు. ఏకాంతంలో కూర్చొని సత్యాతి సత్యమైన ప్రియుడిని స్మృతి చేయాలి, ఒక ప్రేయసిగా అయ్యి. అంతేకాని పరచింతనలో, అవసరం లేని మాటల్లో బుద్ధి యొక్క ఎనర్జీని తగ్గించుకోకూడదు. సెకండ్, अपने आप से प्रतिज्ञा करनी है, कभी भी रोएंगे नहीं, आंखों से आंसू नहीं बहाएगा. जो सर्विसेबल बाबा की दिल पर चिड़े हुए उसका ही संग करना है. अपना रजिस्टर बहुत अच्छा रखना है. మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి, నేను ఎప్పుడు ఏడవను,
దుఃఖపడను. నా కళ్ళల్లో నుంచి కనీసం నీళ్లు కూడా రావు. ఎవరైతే సేవాదారి పిల్లలుగా ఉంటారో, బాబా హృదయం పైన ఎక్కుతారో, అలాంటి వారి సాంగత్యమే చేయాలి. మీ రిజిస్టర్ని చాలా మంచిగా పెట్టుకోవడం అవసరము. वरदानम पावरफुल वृत्ति द्वारा मनसा सेवा करने वाले विश्व कल्याणकारी भव. पावरफुल वृत्ति द्वारा मनसा सेवनु చేయగలగాలి. विश्व की तड़पती हुई आत्माओं का रास्ता बताने के लिए साक्षात बाप समान लाइट हाउस बनना है. लक्ष्मी रखो तो हर आत्मा को कुछ ना कुछ देना है. लक्ष्य रखो, हर आत्मा को मैं आत्मा कुछ ना कुछ देना है. चाहे मुक्ति दो, चाहे जीवन मुक्ति दो, सर्व के प्रति महादानी वरदानी बनो. अपने अपने स्थानों में सेवा तो करते, लेकिन एक स्थान पर रहते मनसा शक्ति द्वारा वायुमंडल వైబ్రేషన్స్ ద్వారా విశ్వ సేవ करना है. విశ్వంలో ఎంతో మంది తప్పిస్తూ ఉన్న ఆత్మలకి దారి చూపించగలగాలి. సాక్షాత్ స్వయం పరమాత్మ లైట్ హౌస్ గా మనల్ని అవ్వమంటున్నారు కదా. లక్ష్యం పెట్టుకోవాలి. నేను ఆత్మ ఏది కూడా సదా పరమాత్మ స్మృతిలోనే ఉంటాను. సదా ఇతరులకు ఆశీర్వాదాలు శక్తులను ఇచ్చే వారిగానే ఉంటాను. సర్వుల పట్ల మహాదానిగా వరదానిగా ఉంటాను. నేను ఈ సేవ చేస్తూ అదే నిల్చునే స్థానంలో ఉంటూ నలువైపులా పవర్ఫుల్ వైబ్రేషన్స్, పవర్ఫుల్ కిరణాలను వ్యాపింపచేయడానికి ప్రయత్నిస్తాను. स्लोगन अशरीरीपन की एक्सरसाइज और व्यर्थ संकल्प रूपी भोजन की परहेज से स्वयं तंदुरुस्त बनो. ఈ మనస్సు, ఈ ఆత్మ, మనస్సు బుద్ధి సంస్కారాలు నిండి ఉన్నాయి. మరి ఈ ఆత్మను సదా ఆరోగ్యంగా చేసుకోవాలంటే అశరీరీ స్థితి యొక్క ఎక్సర్సైజ్ చేయాలి. వ్యర్థ సంకల్పాల రూపి భోజనాన్ని సదా తీసుకోకుండా ఉన్నట్టయితే ఎంతో ఆరోగ్యంగా ఉండగలం. మరి ఈరోజు మురళి యొక్క స్వమానం ఏంటి? నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. సదా విశ్వ సేవలో తత్పరులై ఉంటాను. నేను ఆత్మ సదా పరమాత్మ స్మృతిలో ఉండి సత్యాతి సత్యమైన వారిని నేను ఆత్మ ప్రతి ఒక్కరికి జ్ఞానామృతాన్ని తాగిస్తూ నా ఈ జీవితాన్ని ఎంతో ఉన్నతంగా తయారు చేసుకోవాలి. నేను పరమాత్మ ప్రియ ఆత్మను. శక్తిశాలి ఆత్మను. సదా పరమాత్మ స్మృతిలో ఉండేవారిని. ఓం శాంతి. నేను ఆత్మ సదా నిశ్చింత జీవితాన్ని గడుపుతాను. I, the soul, a highest authority,
I always try to experience the true vibrations of my Father. I, the soul, a detached being, I experience a powerful vibrations close to my Father. With my own stage, I try to maintain complete transparency with the Father. I always try to experience a truthful vibrations filled with the unlimited energy. For the next few seconds, I try to maintain my own soul conscious stage. Come close to the Father and fill this intellect with the godly vibrations. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the true vibrations from the Supreme Father. Spread such godly vibrations to every part of this body and be a detached and a peaceful being. Om Shanti, Shanti, Shanti. Om Shanti.